ఫ్రెండ్స్, ఇవాళ మనం లార్సన్ అండ్ టూబ్రో అంటే షార్ట్ ఫామ్ వచ్చి ఎల్ఎన్టీ స్టాక్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ గురించి వీడియోలో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ముందుగా ఈ కంపెనీ గురించి అయితే అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. లార్సన్ టూబ్రో షార్ట్ ఫామ్ వచ్చి ఎల్ఎన్టీ, ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ మాట. కంపెనీ మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, సివిల్ కన్స్ట్రక్షన్, పవర్, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ సర్వీస్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే రోడ్స్, మెట్రో ప్రాజెక్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఫ్యాక్టరీస్ లాంటి లార్జ్ ప్రాజెక్ట్స్లో ఎల్ఎన్టీ మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. రీసెంట్గా ఎల్ఎన్టీ స్టాక్ లాస్ట్ 2 సెషన్స్లో అరౌండ్ 12% అయితే పడిపోయింది ఫ్రెండ్స్. మెయిన్ రీజన్ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో జియోపొలిటికల్ టెన్షన్స్, ఎస్పెషల్లీ యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా బిహేవ్ చేస్తున్నారన్నమాట. కానీ ఇవాళ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ అరౌండ్ 2% రికవరీ అయితే చూపించింది. ఈ రికవరీకి మెయిన్ రీజన్ ఏంటంటే వాల్యూ బయింగ్, అంటే ప్రైస్ షార్ప్గా తగ్గిందని చూసి కొన్ని ఇన్వెస్టర్స్ మళ్ళీ స్టాక్ని కొనడం అయితే స్టార్ట్ చేశారు. కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. కరెంట్ ప్రైస్ వచ్చి అరౌండ్ 3,979 రూపీస్ దగ్గర ఉంది. ఇంట్రాడే హై వచ్చి 3,980, ఇంట్రాడే లో వచ్చి 3,907. కంపెనీ మార్కెట్ క్యాప్ అరౌండ్ 5.47 lakh crore ఫ్రెండ్స్. బ్రోకరేజ్ ఫిర్మ్ రీసెంట్గా స్టాక్కి బై రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టార్గెట్ ప్రైస్ వచ్చి 4,400, అంటే కరెంట్ ప్రైస్ నుండి రఫ్లీ 13% అప్సైడ్ పొటెన్షియల్ అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ ప్రీవియస్ టార్గెట్ చూసాం అనుకో ఫ్రెండ్స్, 4,600 ఉండేది ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ వాలటిలిటీ వల్ల టార్గెట్ కొంచెం రెడ్యూస్ చేశారు. ఇన్వెస్టర్స్కి ఈ న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎల్ఎన్టీ బిజినెస్లో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. పర్టికులర్గా మిడిల్ ఈస్ట్ రీజన్ నుండి చాలా ఆర్డర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. కంపెనీ ఆర్డర్ బుక్లో ఆల్మోస్ట్ 39 to 40% ప్రాజెక్ట్స్ వెస్ట్ ఏషియా రీజన్ నుండే వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి అక్కడ వార్ టెన్షన్స్ ఇంక్రీజ్ అయితే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్లో అవ్వచ్చు, పేమెంట్స్ డిలే అవ్వచ్చు, లేకపోతే న్యూ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి పోస్ట్ పోన్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే రీసెంట్గా స్టాక్ ప్రైస్ ప్రెజర్లోకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. కానీ పాజిటివ్ సైడ్ ఏంటి అంటే ఎల్ఎన్టీ ఆర్డర్ బుక్లో స్టిల్ స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ఇండియాలో కూడా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుందన్నమాట. ఎవరైనా ఎల్ఎన్టీ స్టాక్ అనలైజ్ చేయాలంటే ఈ పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ది ఏంటి, ఆర్డర్ బుక్ గ్రోత్, అంటే న్యూ ప్రాజెక్ట్స్ కంపెనీ కంటిన్యూగా వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. సెకండ్ది వచ్చి ఇంటర్నేషనల్ రెవెన్యూ ఎక్స్పోజర్, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ రీజన్ ఇంపాక్ట్ ఎలా ఉందని చూసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చి ప్రాఫిట్ మార్జిన్స్. లార్జ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో మార్జిన్స్ స్టేబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, వాటి గురించి కూడా చూసుకోవాలి. ఫోర్త్ది వచ్చి మేనేజ్మెంట్ గైడెన్స్, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గ్రోత్ గురించి కంపెనీ ఏం చేస్తుందన్నది మనం చూసుకోవాలి. ఫిఫ్త్ది వచ్చి జియోపొలిటికల్ రిస్క్స్, అంటే వార్ టెన్షన్స్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. అది కూడా మనం కన్సిడర్ చేయాలి మనం. సో సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్ లాంగ్ టర్మ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కంటిన్యూ అయితే లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ షార్ట్ టర్మ్లో గ్లోబల్ జియోపొలిటికల్ ఈవెంట్స్ స్ట్రాంగ్ మూవ్మెంట్ని ఎఫెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇన్వెస్టర్స్కి ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే ఇక్కడ న్యూస్ చూసిన వెంటనే ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవ్వకుండా బిజినెస్ ఫండమెంటల్స్ అండ్ ఆర్డర్ బుక్ స్ట్రెంత్ మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా న్యూస్ చూసి మనం ఎగ్జైట్మెంట్లో బై చేయడం, న్యూస్ చూసి ప్యానిక్లో సెల్ చేయడం లాంటివి ఎప్పుడు కూడా చేయకండి ఫ్రెండ్స్. ఏదైనా బై కానీ సెల్ కానీ చేసేటప్పుడు దానికి రీజన్ ఉండాలి. బై చేసేటప్పుడు మనం ఏదైతే చెక్ లిస్ట్ అనుకున్నామో ఆ పాయింట్స్ మొత్తం పాజిటివ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సెల్ చేయడానికి కూడా మనం అన్ని ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అంతే తప్ప ఎవరన్నా చెప్పినా, ఎవరైనా రికమెండ్ చేసినా బ్లైండ్గా అయితే మీరు బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేయకండి ఫ్రెండ్స్. సో ప్రతిదీ కూడా డేటాను బేస్ చేసుకుని మీరు డెసిషన్ అయితే తీసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో అయితే మీ క్వరీస్ పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, టేక్ కేర్.